SBI ముద్రా లోన్ పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే డిజిటల్ రుణ సౌకర్యం. ఇది ప్రధాన మంత్రి ముద్ర యోజన PMMY కింద అమలులో ఉండి, తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో ఉన్న సూక్ష్మ మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక మద్దతు ఇస్తుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి కనిష్టంగా రూ. 50,000 నుండి గరిష్టంగా 10 లక్షల రూపాయలు వరకు లోన్ లభిస్తుంది. పథకం ద్వారా సూక్ష్మ వ్యాపారులు 1 లక్ష రూపాయలు వరకు రుణాన్ని సులభంగా పొందవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తాలకు బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ లోన్కు ఎటువంటి పూచీకత్తు అవసరం ఉండదు. చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న వ్యాపారులకు డిజిటల్ విధానంలో రుణం అందించే సౌకర్యాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కల్పిస్తోంది. ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో పనిచేస్తుంది. తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో ఉన్న సూక్ష్మ మరియు చిన్న వ్యాపారులు ఈ లోన్ను పొందవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి అవసరమైన పెట్టుబడిని ఈ పథకం ద్వారా సులభంగా సమకూర్చుకోవచ్చు. SBI ముద్రా లోన్ ముఖ్య లక్షణాలు. చిన్న వ్యాపారులు సులభంగా రుణం పొందేలా రూపొందించిన పథకమే SBI ముద్రా లోన్. ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశం ఉండటం వల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి. ముఖ్యంగా పూచీకత్తు అవసరం లేకపోవడం ఈ పథకం ప్రత్యేకత. పాయింట్: SBI డిజిటల్ లోన్, బ్యాంక్కు వెళ్లకుండా 5 లక్షల రూపాయలు లోన్ యోనో ద్వారా వెంటనే. ఈ లోన్కు దరఖాస్తు చేసే వ్యక్తి తప్పనిసరిగా సూక్ష్మ వ్యాపారి, మైక్రో ఆంట్రప్రెన్యూర్ అయి ఉండాలి. అలాగే SBI సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ కనీసం 6 నెలల పాతది అయి ఉండటం తప్పనిసరి. ఈ పథకం కింద గరిష్టంగా రూ. 1,00,000 వరకు రుణం పొందవచ్చు. లోన్ తిరిగి చెల్లించేందుకు గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. బ్యాంక్ అర్హత నిబంధనల ఆధారంగా రూ. 50,000 వరకు లోన్ తక్షణంగా మంజూరు అవుతుంది. అయితే రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తమ SBI బ్రాంచ్ను సందర్శించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తుదారు SBI సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నెంబర్తో పాటు బ్రాంచ్ వివరాలు ఇవ్వాలి. అలాగే వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం అవసరం ఉంటుంది. ఇందులో వ్యాపార పేరు, ప్రారంభ తేదీ, వ్యాపార చిరునామా తప్పనిసరిగా ఇవ్వాలి. అదనంగా, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. అలాగే వర్గం వివరాలు, జనరల్, SC, సెంట్, OBC, మైనారిటీ అవసరం. అవసరమైతే లేదా అందుబాటులో ఉంటే GST నెంబర్, ఉద్యోగం ఆధార్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్, షాప్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ లేదా ఇతర వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా సమర్పించవచ్చు.